జయహో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 89. విశ్వబంధు. యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమఃసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గీత 4వ అధ్యాయం 22-23 శ్లోకాలు. అప్రయత్నంగా లభించిన వస్తువులతో సంతృప్తి చెందుతూ, ఇతరుల మీద ఈర్ష్య పడకుండా, సుఖదుఖాలకు లొంగకుండా, జయాపజయాల పట్ల సమదృష్టి కలిగినవాడు కర్మలు చేసిన బంధాలలో చిక్కుకోడు. దేని మీద ఆసక్తి లేకుండా విముక్తి పొంది మనస్సును ఆత్మజ్ఞానం మీదే నిలిపినవాడు భగవంతుడి ప్రీతి కోసం కానీ, లోక కళ్యాణార్థం కానీ చేసే కర్మలన్నీ పూర్తిగా నశించిపోతాయి. నిండైన రూపం, పసిడి ఛాయ, మంచి మనసు, ఆత్మీయ పిలుపు, తరగని ఆదరణ. వెరసి బూదరాజు సుబ్రహ్మణ్య శర్మగారు. చిలుకూరిపేట శర్మగా జిల్లెళ్ళముడికి చిరపరిచితులు. శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య మేనల్లుడుగా జిల్లెళ్ళముడికి చేరిన అమ్మ ప్రత్యేక లాలన, ఆదరణ పొందారు. ఆయన విద్యార్థి దశలోనే దేశం మీద ప్రేమతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరి కొంతకాలం దేశమాతకు సేవ చేశారు. శర్మగారు మానవతావాది, ప్రేమ పిపాసి అవటంతో తన మనసుకు నచ్చిన, ప్రేమించిన అమ్మాయిని పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకుని మొదటగా జిల్లెళ్ళముడి అమ్మ దగ్గరకు వచ్చారు. అమ్మ అక్కున చేర్చుకోవటమే కాక అతనిని అతని కుటుంబానికి చేరువ చేసింది. అమ్మ అడుగడుగునా శర్మగారిని రక్షించింది అని శర్మగారి ప్రగాఢ విశ్వాసం. అందుకు ఒక ఉదాహరణ చెప్తారు. శర్మగారు తన వృత్తిరీత్యా యవ్వన కాలంలో గల్ఫ్ వెళ్ళారు. అక్కడ వాతావరణంలో ఇమడలేక నానా ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఆ కష్టాలు పడలేక ఇండియాకు తిరిగి వద్దామని భావించారు. ఆ రోజు తన గదిలో నిద్రపోతున్నప్పుడు పైన తిరుగుతున్న ఫ్యాను ఊడి కింద పడింది. అది క్రింద నిద్రపోతున్న శర్మన్నయ్య గారి మీద పడలేదు. దానిని అమ్మ ప్రక్కకు నెట్టివేసిందని వారి ప్రగాఢ విశ్వాసం. అదిగో ఆ క్షణం నుండి అమ్మ మీద విశ్వాసం ద్విగుణీకృతమైంది. తర్వాత గల్ఫ్ నుండి వచ్చి చిలుకూరిపేటలో చాణక్య పబ్లిక్ స్కూల్ స్థాపించి కొన్ని వేల మందిని విద్యావంతులుగా చేసి విద్యాదాతగా పేరుగాంచారు. ఎంత ఎత్తు ఎదిగినా జిల్లెళ్ళముడికి రాకపోకలు సాధారణంగా కొనసాగించారు. హంగు ఆర్భాటాలు దరిచేరనీయలేదు. జిల్లెళ్ళముడిలో ఏ కార్యం జరిగినా వారి హాజరు తప్పనిసరి. కార్యక్రమాలలో ఆయన పాత్ర గుప్తంగానే ఉంచేవారు. ఆయనను చూస్తే నాకు మాయాబజార్లో ఘటోత్కచుడి పాత్ర గుర్తుకు వస్తుంది. ప్రధానంగా దానిలోని ఒక పద్యపాదం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. నేనే మన బంధుహితులకు ఘనతలన్నీ కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదే. అచ్చంగా అంతటి బంధుప్రీతి శర్మగారిది. బంధువులంటే గిరిగీసుకొని కాదు, మరలా ఘటోత్కచుని ఆలోచనే. పాండవులే కాదు, పాండవుల బంధు 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 కోటి. అలా శర్మగారు విశ్వబంధు. తెలిసిన వారిలో ఆయన ఆతిథ్యం స్వీకరించని వారు లేరు. నీకున్నది తృప్తిగా తిను, ఇతరులకు ఆదరంగా పెట్టుకో అన్న అమ్మ సూక్తిని అక్షరాలా పాటించారు. అమ్మ మాటలు ఆచరణలో పెట్టి ఇతరులకు పెట్టడంలో రుచి సంపూర్తిగా చేశారు. ఆయనది పెట్టుపోతలలో భారీ చెయ్యి. ఆయన జిల్లెళ్ళముడిలో జరుపుకున్న షష్ఠి పూర్తి అందుకు నిలువెత్తు నిదర్శనం. తర్వాత కష్టనష్టాలకు వెరిచే తత్వం కాదు. ఆయనకు పెద్ద ప్రమాదం జరిగి ఒక కన్ను దెబ్బతిన్నా కించిత్ చలించలేదు. యథావిధిగా తన జీవనం కొనసాగించారు. వాడు ఏమిచ్చినా స్వీకరించవలసిందే అన్న అమ్మ మాట బాధలను మరిపింపజేసింది. నీ బిడ్డయందు ఏమి చూస్తున్నావో అందరి యందు అదే చూడమన్న అమ్మ మాట ఆయన వేదవాక్కుగా స్వీకరించారు. భార్యతో కలిసి స్కూలు పిల్లలందరినీ సొంత పిల్లలుగా చూసుకున్నారు. ఆమె కూడా మహా ఇల్లాలు. భర్త మాటకు ఎదురు చెప్పి ఎరగదు. ఇలా అమ్మ వాత్సల్యాన్ని తాను అనుభవించడమే కాదు, అందరికీ పంచిన ఆదర్శ జీవి అమ్మ బిడ్డ శ్రీ బూదరాజు సుబ్రహ్మణ్య శర్మగారు తన జీవనయాత్ర అమ్మ ఒడిలోకి సాగించారు. 13/5/2021 అమ్మ ఒడి చేరారు. అంతకుముందు 2/5/21 తనకంటే ముందే
ఆయన భార్య అనంతలక్ష్మి అమ్మఒడి చేరటం విశేషం. అమ్మ కరుణ వీరిరువురి మరణంలో ప్రసరించింది. భార్యాభర్తలిరువురు కరోనా వ్యాధితో ఆసుపత్రిలో చేరారు. అనంతలక్ష్మి అక్కయ్య గారు ముందుగా పరమపదం చేరారు ఆసుపత్రిలోనే. ముందుగా చెప్పకపోయినా దశావహం నాడు చెప్పక తప్పలేదు. శర్మగారు అమాంతం ఆసుపత్రి వారి బంధనాలు తెంచుకుని ఇంటికి వచ్చి భార్య వెంబడి తను అమ్మఒడి చేరారు. ఒక సందర్భంలో అమ్మ చెప్పింది, సతీ సహగమనం అంటే భర్త చితి మీద భార్యను సజీవ దహనం చేయటం కాదు, భర్త మరణం వినగానే భార్య ప్రాణం విడవాలి అని. అక్షరాల ఇది సహగమనం కాదు. ఇంతకంటే అమ్మ మాటలకు ప్రభావితం కావటం ఇంకేముంటుంది? వేలాది మంది విద్యార్థులు ఘనంగా కీర్తిస్తూ అంతిమయాత్ర నిర్వహించారు. అంతిమయాత్రలో నలుగురు ఉంటే చాలు అంటే అమ్మ బాటన నడిచి వేలాది మందిని తన అంతిమయాత్రలో నడిపించారు. మన బ్రతుకుకు కొలమానం ఇంతకంటే ఇంకేం కావాలి? నలుగురి సంగతి మనం చూస్తే మన సంగతి అమ్మ చూస్తుంది. సుబ్రహ్మణ్య శర్మ గారి సోదరుడు శ్రీ బోధరాజు శ్యాంప్రసాద్ ముఖర్జీ, వారి సతీమణి వాణి అక్కయ్య అమ్మ సేవలో మమేకమవుతున్నారు. శ్యామన్నయ్య రోజు నగర సంకీర్తనలో క్రమం తప్పకుండా పాల్గొనటం అమ్మ కృపా విశేషమే. వాణి అక్కయ్య అమ్మ నిత్య పూజలలో, దేవాలయంలోని అమ్మ అనేక రకాల సేవలలో పాల్గొంటున్నది. అన్నపూర్ణాలయ కార్యక్రమాల పర్యవేక్షణలో అమ్మ బిడ్డల ప్రశంసలు పొందుతూ అమ్మ కరుణకు సంకేతంగా నిలుస్తున్నది. జయహోమాత. వ్యాసం 90. ఏది ఎందుకో ఎవరికి తెలుసు? సమశత్రౌచ మిత్రేచ తథా మానవమానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్మే ప్రియో నరః. గీత 12వ అధ్యాయం 18-19 శ్లోకాలు. శత్రువుల పట్ల, మిత్రుల పట్ల, అలాగే మానవమానాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, దూషణ భూషణల పట్ల సమభావం కలిగినవాడు, దేనిమీద ఆసక్తి లేనివాడు, మౌనంగా ఉండేవాడు, ఏ కొద్దిపాటి దొరికినా సంతృప్తి చెందేవాడు, స్థిర నివాసం లేనివాడు, దృఢ నిశ్చయం కలిగినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టుడు. అమ్మతో అనుభవాల దొంతర అందరి మది అనే బీరువాలో అందంగా పేర్చబడి ఉన్నాయి. ఒక అనుభవం మదిలో నుండి జారితే మిగతావి ఊరుకోవు, అవి జారిపడతాయి. అలాగే నా అనుభవాలు జారిపడుతున్నాయి. జారిపడ్డ ఆ అనుభవాన్ని ఆప్యాయంగా స్పృశిస్తూ అమృతాన్ని సేవించిన అనుభూతిని పొంది తిరిగి నా మదిలోని జ్ఞాపకాల దొంతరలో జాగ్రత్త చేస్తున్నాను. ఇది మా బావమర్ది శ్రీ మోహన్ అనుభవం. అందరిలో సోదరులనే కాదు, సాక్షాత్తు అమ్మనే దర్శించగల భాగ్యశాలి మోగులూరి రామచంద్రరావు గారి పుత్రుడు శ్రీ మోహన్. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాడు. అమ్మ దర్శనం కోసం జిల్లెళ్ళముడు వచ్చాడు. అమ్మ అతనికి ఒక చేతి రుమాలిచ్చి, ఇది ఎప్పుడూ నీ దగ్గర ఉంచుకోనాన్న అని చెప్పింది. దానిని తన ప్రాణ సమానంగా చూసుకోసాగాడు. ఎల్లప్పుడూ తన జేబులోనే ఉంచుకునేవాడు. చెమటతో తడిసిపోతుందేమో అని ప్లాస్టిక్ కవర్లో ఉంచుకునేవాడు. అమ్మ మాట అంటే అంత శ్రద్ధాభక్తి. ఒకసారి సరదాగా బాపట్ల సముద్రపు ఒడ్డుకు ఒంటరిగా వెళ్ళాడు. పెద్దగా జనం ఉండేవారు కాదు అప్పుడు. సముద్రానికి వెళ్ళినవాడు సముద్రంలో దిగాడు. యవ్వనోత్సాహంతో కొంచెం లోపలికి వెళ్ళాడు. సముద్రుడు ఊరుకుంటాడా? లోపలికి లాక్కున్నాడు. సముద్రుడిని ఎదిరించే బలం మానవమాత్రుడికి సాధ్యమా? ఎంత మాత్రం కాదు కదా. సరిగ్గా ఇక్కడే అమ్మ జోక్యం చేసుకుంది. అమ్మ చక్రం తిప్పింది. అమ్మ ఇచ్చిన చేతి రుమాలు అమ్మ చేతిలోని చక్రంలాగా తన పని తను చేసింది. మోహన్ జేబులో నుండి బయటకు వచ్చి నీటిలో కొట్టుకుని ఒడ్డుకొచ్చింది. ఒడ్డునే ఉన్న ఎయిర్ ఫోర్స్ వారికి అమ్మ పిలుపు తెచ్చింది. తన బిడ్డ ఒకడు సముద్రంలో మునిగిపోతున్నాడని రక్షించమని. కొట్టుకొచ్చిన చేతి రుమాలు చూసిన వారు చుట్టూ నిశితంగా పరిశీలించారు. సుదూరంగా ఒక వ్యక్తి మునిగిపోతూ కనిపించాడు. వెంటనే వారు సముద్రంలోకి వెళ్ళి మోహన్ను సజీవంగా బయటకు తెచ్చారు. మోహన్ మాది జిల్లెళ్ళమూడి అని చెప్పడంతో జాగ్రత్తగా వారి వాహనంలో తీసుకువచ్చి జిల్లెళ్ళమూడితో సంబంధం ఉన్నదని తెలిసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ శ్రీ దినకర్ అన్నయ్యకు స్వయంగా ఎయిర్ ఫోర్స్ జీపులో తీసుకువచ్చి అప్పచెప్పారు.
వెంటనే దినకరన్నయ్య స్టేట్ బ్యాంక్ జీపులో జిల్లెళ్ళముడి తీసుకువచ్చి అమ్మకు అప్పచెప్పారు. డాక్టర్ ఈనజకుమారి అక్కయ్య ప్రాథమిక వైద్యం పూర్తయిన తర్వాత మోహన్ తిరిగి స్వస్థుడైనారు. అమ్మ ఇచ్చిన చేతిరిమాల ముందు ఇంత కథ ఉంటుందని ఇచ్చినప్పుడు ఎవరు ఊహించారు? ఏది ఎందుకో ఎవరికి తెలుసు. అలా గండం గడిచిన శ్రీమోహన్ తదనంతర జీవితం అమ్మచే ప్రభావితమై తన జీవితమే కాక తన చుట్టూ ఉన్న అందరి జీవితం సుందరీకరించి అందు తన పాత్ర ప్రస్ఫుటం ఉండేటట్టుగా చేసింది. బ్యాంకులో అధికారిగా ఉద్యోగ నిర్వహణ అమ్మ బిడ్డ ఎలా సమర్థవంతంగా నిర్వహించగలడో నిరూపించాడు. అమ్మ సరే మంత్రం తను బ్యాంకు నిర్వహణలో ఉపయోగించి సత్ఫలితాలు పొందాడు. ఖాతాదారులను సంతృప్తిపరిచాడు. పదోన్నతులు పొందాడు. ఇక ఒక పుత్రుడిగా తండ్రికి అండదండగా నిలబడి చెల్లెళ్ల పెళ్లిళ్లలో ప్రధాన పాత్ర నిర్వహించి పుత్రుడిగానూ ఆదర్శవంతమైనాడు. భర్తగా తండ్రిగా ప్రేమతో మెలిగి అమ్మ ప్రభావంతో ఎంత చక్కగా సంసారం చేయవచ్చో లోకానికి మార్గదర్శనం చేశారు. నిమిత్త మాత్రంగా ఉంటూ అన్నిటా తానై అందరికీ సహాయకారి అయినారు. అమ్మ బాట వదలకుండా అమ్మను భక్తి ప్రపత్తులతో కొలుస్తున్నాడు. భార్య శ్రీమతి వరలక్ష్మి భర్త మోహన్కు చేదోడు వాదోడుగా ఉంటూ భర్త బాధ్యతలన్నీ తనవిగా భావిస్తూ భర్తతో కలిసి జీవనరథాన్ని దిగ్విజయంగా నడుపుతున్నది. అమ్మను నమ్ముకున్న వారికి జీవితంలో ఢోకా లేదు అని ఢంకా బజాయించి చెప్పడానికి శ్రీ మోహన్ జీవితం ఒక ఉదాహరణ. జయహోమాత. వ్యాసం 91. అమ్మ ఇచ్చిన అభయం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. గీత 13వ అధ్యాయం 25వ శ్లోకం. ధ్యానయోగం ద్వారా కొంతమంది, జ్ఞానయోగం వల్ల మరికొంతమంది, కర్మయోగంతో ఇంకొంతమంది పరమాత్మను దర్శిస్తున్నారు. కులములోననొకడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత అన్నాడు వేమన. ఆ భాగ్యం రామకృష్ణన్నయ్య రూపంలో పొందిన మా కుటుంబ అదృష్టం ఏమని చెప్పగలం? దీనికి తోడు కారుణ్యమూర్తి అనంత వాత్సల్యామృత వర్షిణి జగజ్జనని అమ్మ ఇచ్చిన అభయం కూడా తోడైతే బంగారానికి పరిమళం అబ్బినట్లే. మా నాన్నగారు రామకృష్ణ అన్నయ్యకు మరణగండం ఉన్నదని తెలిసినప్పుడు జరిగిన సంఘటనలు ఒక మహామాయకు రూపం మాత్రమే. చరిత్ర పునరావృతం అనేది లోకంలో నానుడి. జగద్గురువు ఆదిశంకరాచార్యుల ద్వారా హిందూ మతోద్ధారణ జరగాలనేది దైవ సంకల్పం. దానికి శంకరునికి సన్యాస దీక్ష ఇవ్వాలి. దానికి తల్లి అనుమతి ఇవ్వాలి. దాని కొరకు మహామాయ కల్పించిన సంఘటన మొసలి ఘటన. శంకరుడు స్నానం కొరకు నదిలోకి దిగితే ఒక మొసలి శంకరుని కాలు పట్టుకున్నది. శంకరుడు తల్లితో చెప్పాడు, అమ్మా, నేను సన్యాసం స్వీకరిస్తేనే ఈ మొసలి వదులుతుంది అని. తల్లి గత్యంతరం లేక శంకరుని సన్యాస దీక్షకు అనుమతించింది. సరిగా ఇలాంటి మాయా సంఘటనే రామకృష్ణ అన్నయ్యకు మరణగండం సంఘటన. మాతృరథానికి సారథిగా రామకృష్ణ అన్నయ్యను ఎన్నుకున్న అమ్మ కల్పించిన మాయ. తల్లడిల్లిన మా నాయనమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు మా నాన్నగారిని అమ్మకు అప్పగించి, అమ్మా, ఇక వీడు నా కొడుకు కాదు, నీ కొడుకే, చంపుకుంటావో బ్రతికించుకుంటావు, నీ ఇష్టం అన్నది. ఆ బాధ్యత స్వీకరించిన అమ్మ మా నాయనమ్మ అన్నపూర్ణమ్మ గారికి అభయం ఇచ్చింది. ఆ అభయం రామకృష్ణ అన్నయ్యకు మాత్రమే కాదు, మొత్తం మా కుటుంబానికి. ఆ తర్వాత జరిగింది అంతా ఒక చరిత్ర. మొత్తం మా కుటుంబం అమ్మకు శరణాగతి అయింది. అమ్మ మా కుటుంబానికి కల్పవృక్షమే అయింది. శుభాశుభాలు అన్నీ అమ్మ సమక్షంలోనే. మా నాయనమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు జిల్లెళ్ళముడిలో తుదిశ్వాస వీడకపోయినా అంతిమయాత్ర జిల్లెళ్ళముడిలో అమ్మ పాద సన్నిధిలోనే జరిగింది. రామకృష్ణ అన్నయ్య, నాయనమ్మ లక్ష్మీ నరసమ్మ గారు తన జీవిత అంత్యకాలం చాలా సంవత్సరాలు జిల్లెళ్ళముడిలో ఉన్నది. ఆమె పెట్టుపోతలు అమ్మ కనుసన్నల్లో జరిగాయి. కానీ నరసమ్మ గారి కంటే ముందే అమ్మ తన అవతారం చాలించి అనంత శక్తిలో విలీనమైంది. దానితో నరసమ్మగారు అన్నపానీయాలు మానివేసి అమ్మ వెంటే నడిచి వెళ్ళింది. రామకృష్ణ అన్నయ్య పెద్ద సోదరి బసుమతి గారు, బావగారు వెంకటరత్నం గారు జిల్లెళ్ళముడిలోనే అంతిమయాత్ర చేశారు. రెండవ సోదరి సీతారామమ్మ గారి దశావహం మిగతా అన్ని జిల్లెళ్ళముడిలోనే. ఇలా అందరినీ ఉద్ధరించిన శక్తి
అమ్మే. మా అమ్మ పద్మావతి అక్కయ్య చరిత్ర ఒక్కసారి అవలోకిస్తే అమ్మ అభయం ఎంతటి మహిమాన్వితమో అవగతం అవుతుంది. రాములవారి వెంట నడిచాడు లక్ష్మణస్వామి. మరి నా సంగతేమిటి అని ప్రశ్నించింది ఊర్మిళాదేవి. ఆమెకు ప్రసాదించబడింది మహానిద్ర. అలాగే అమ్మను అహర్నిశలు సేవించాడు రామకృష్ణ అన్నయ్య. మరి పద్మావతి అక్కయ్య సంగతేమిటి? అమ్మ అక్కయ్యను అనుగ్రహించిన తీరు ఈ లోక విలువలకు అతీతమైనది. పద్మావతి అక్కయ్య పూర్తిగా అమ్మను గురించిన జపతపాలలో మునిగి తేలేది. జపం తప్ప మరో ప్రపంచం లేకుండా గడిపింది. అమ్మకోటి చెయ్యాలన్న తపన తప్ప అన్యమెరుగదు. ఆ లెక్కలలోనే అందరినీ ఒక రకంగా విసిగించేది కూడా. అయితేనేమి, రామా అని పలకలేని వాల్మీకి మరా మరా అని పలికినా మోక్షమిచ్చిన పరమాత్మ మా అమ్మకు మాత్రం మోక్షం ఎందుకు ప్రసాదించడు? ఆమె అప్పుడప్పుడు మనోవేదనతో ఇల్లు వదిలి వెళ్ళినా అంతే క్షేమంగా తిరిగి వచ్చేది. జగన్మాత అమ్మే వెంట ఉండి రక్షించేది అనేందుకు ఎన్నో దృష్టాంతాలు. ఒకసారి ఆమె ఇంటి నుండి వెళ్ళిపోయింది. దురదృష్టవశాత్తు ఈసారి ఎవరూ ఆమె వెనకాల లేరు. ఆమె వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు ఎవరమూ గమనించలేదు. తరువాత వెతుకులాట ప్రారంభించాము. బాపట్ల, చీరాల మొత్తం గాలించాము. ఫోటో తీసుకుని అందరినీ అడిగాము. ఎవరు మేము చూడలేదంటే మేము చూడలేదని అన్నారు. కొంతమంది మేము అక్కడ చూసాం, ఇక్కడ చూసాం అన్నారు. ఆ చోట్లకు మేము పరుగులు తీశాం. ఫలితం కనిపించలేదు. మరుసటి రోజు విచిత్రం జరిగింది. గుంటూరు నుండి ఫోన్ వచ్చింది, మా అమ్మ వాళ్ళింట్లో ఉందని. ఇంకో విశేషం, ఫోన్ వచ్చింది గుంటూరులో అప్పుడు జిల్లెలముడి సంస్థలో విద్యుత్ విభాగంలో సేవలు అందిస్తున్న శ్రీ ప్రకాశరావు అన్నగారి దగ్గర నుండి. మా అమ్మ అక్కడికి ఎలా చేరిందో ఎవరికీ అర్థం కాలేదు. ఫోన్లో క్షేమ సమాచారం తెలిపిన ప్రకాశరావు అన్నయ్య గారు ఆమెను జిల్లెలముడి తీసుకుని వచ్చారు. ఆయనకు మేము ఇంటిల్లిపాది కృతజ్ఞతలు తెలియజేశాము. జరిగినది మా అమ్మ నుండి రాబట్టడానికి ప్రయత్నించాము. ఆమె రేటూరు వరకు నడిచి వెళ్ళిందట. అక్కడ ఎవరో గుంటూరు బస్సు ఎక్కించారట. ఈమె గుంటూరు దిగి వెళ్తుంటే ఎవరో ఇంటికి తీసుకువెళ్లారట. ఆ రాత్రి ఆశ్రయం ఇచ్చారట. మెల్లగా ఆమె కోపం చల్లారింది. ఆమె నగలవి వాళ్ళు లాక్కుంటారేమోనని సందేహం వచ్చింది. ఉదయం నిద్రలేవగానే ఆ ఇంటి నుండి బయటపడిందట. అలా రోడ్ల వెంట నడుస్తున్నదట. మధ్యాహ్నం 1 గంట అయింది. ఆకలి వేయడంతో దిక్కులు చూస్తున్నది, ఎవరైనా అన్నం పెడతారేమోనని. ఒక ఇంటిలో జిల్లెలమూడి అమ్మ ఫోటో రారమ్మని చేయి చాపే ఫోటో కనిపించిందట. ఈమెకు వెంటనే ఆలోచన వచ్చింది, అమ్మ ఫోటో ఉన్నది అంటే జిల్లెలమూడి అమ్మ తెలిసిన వారే అయి ఉంటారు అని. మా అమ్మ లోపలికి వెళ్ళింది. వారు ఎవరు మీరు అంటే నేను జిల్లెలమూడి రామకృష్ణ గారి భార్యను అని చెప్పిందట. వాళ్ళు వెంటనే, అయ్యో మీరు ఇలా రావటం ఏమిటమ్మా, అమ్మ దగ్గర నుండి వచ్చిన మీరు ఆకలితో అల్లాడిపోవడం ఏమిటి అని భోజనం పెట్టి జిల్లెలమూడికి ఫోన్ చేశారు. అమ్మ తన ఫోటో రూపంలో తన శక్తి చూపింది. క్షమించండి, ఇప్పటి వరకు ప్రతిసారి గమనించిన మేము ఈసారి ఎవరమూ గమనించలేదు అన్నాను వారితో. తప్పు, ఆ విశ్వజనని అమ్మ గమనిస్తూనే ఉన్నది. ఇంటికి చేర్చే వరకు మా అమ్మ వెంట జగజ్జనని అనుసరిస్తూనే ఉన్నది. విశేషం, మా అమ్మ జీవిత చరమ దశలో జరిగింది. మా అమ్మ అవసాన దశలో అమ్మ కాలు సెప్టిక్ అయింది. బాపట్ల డాక్టర్ మిండాల వెంకటేశ్వర్లు గారి ఆసుపత్రిలో చేర్పించాం. డాక్టర్ గారు కాలు మోకాలు క్రింద భాగంలో ఉన్న మాంసమంతా తొలగించడం ప్రారంభించారు. ఆ దృశ్యం చూసేవారందరికీ హృదయం కలిచివేసేది. ఇక అక్కయ్య ఎంత బాధకు లోనవుతుందో అని అందరూ వేదన పడేవారు. సరిగ్గా ఇక్కడే అమ్మ తన దయను ప్రసరించింది. ఆ బాధ ఏమాత్రం మా అమ్మకు తెలియకుండా చేసింది. శరీరాన్ని ఖండఖండాలుగా తొలుస్తున్న బాధ మాత్రం మా అమ్మకు తెలిసేది కాదు. ఇది యోగ సాధన అని తెలిసిన వాళ్ళు సెలవిచ్చారు. మరి మా అమ్మకు ఏ యోగ సాధన తెలియదు. అమ్మ మా కుటుంబ యోగక్షేమాలు తానే చూసుకుంటానన్న మాట మేరకు మా అమ్మకు ప్రసాదించిన వరం అది. ఇంతటి అభయాన్ని ఇచ్చిన అభయప్రదాయిని అమ్మకు దాసోహం దాసోహం. జయ హో మాత.